అలాగే ఇక్కడ ఆప్షన్స్ గమనించినట్లయితే బార్బోసా అంటున్నాం. ఈయన రాజకుటుంబాలు ఏవైతే ఉంటాయో రాజకుటుంబాల్లో సతీసహగమనం ఉండేది. అంటే రాజు కుటుంబం అంటే ఏమిటి? ఎవరైతే రాజ్యాన్ని పరిపాలిస్తున్నారో వాళ్ళ యొక్క ఫ్యామిలీస్‌లో రాజు చనిపోతే రాణి కూడా చనిపోయేటటువంటి ఆచారం సతీసహగమనం ఉంది అని చెప్పేసి ఈ యొక్క బార్బోసా పేర్కొనడం అనేది జరిగిందండి. అలాగే బిన్ షాటన్ అంటున్నాం. ఇంకొక వ్యక్తి ఆప్షన్ 4లో బిన్ షాటన్. ఈయనేం చెప్పాడంటే ఒకవేళ రాజు చనిపోయాక భార్య సతీసహగమనం చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేకపోతే, అంటే ఆమె చనిపోకూడదు, రాజు చనిపోయినంత మాత్రాన నేనెందుకు చనిపోవాలి అని చెప్పేసి అనుకోకపోతే, ఆమె అంటే ఆమె సతీసహగమనం చేసుకోకపోతే ఆమె అట్‌లీస్ట్ గుండైనా గీయించుకునేది. అంటే భర్త చనిపోతే రాజకుటుంబంలో ఉన్న స్త్రీ, రాజు చనిపోతే రాజకుటుంబంలో ఉన్న రాణి గుండు గీయించుకునేదని చెప్పేసి ఈ యొక్క బిన్ షాటన్ చెప్పడం అనేది జరిగిందండి. ఇలా ఒక్కొక్క చరిత్రకారుడు, ఒక్కొక్క యాత్రికుడు మన విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ అందించడం అనేది జరిగింది. ఏది ఏమైనప్పటికీ సతీసహగమన ఆచారం ఉన్నట్లు పేర్కొన్నటువంటి ప్రధాన విదేశీ యాత్రికుడు ఎవరంటే నికోలా డి కాంటే అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి.